హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్ కమ్ స్నాక్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నానండి. మైదా పిండి లేకుండా కేవలం బియ్య పిండితోనే చిట్టి చిట్టి పునుగులని ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అండ్ దీనికి కాంబినేషన్గా మంచి టమాటా చట్నీని కూడా ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేయచ్చు, పిండిని నానబెట్టే పనే లేదనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇంట్లో ఎలాంటి పిండి లేనప్పుడు ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. లేదా ఈవినింగ్ టైంలో పెద్దలకైతే టీ టైం స్నాక్లా, పిల్లలకైతే స్కూల్ నుంచి రాగానే వేడివేడిగా పునుగులను వేసి పెట్టాలనుకున్నా కూడా హెల్తీగా ఈ రెసిపీని ట్రై చేయొచ్చండి. క్రిస్పీగా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఎస్పెషల్గా దీనికి కాంబినేషన్గా నేను చేసే టమాటా చట్నీ చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. మరి వీడియో చేశాక మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి. ఇక అస్సలు ఆలస్యం చేయకుండా వేడివేడి చిట్టి చిట్టి బియ్యపిండి పునుగులు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ పునుగుల్లోకి కాంబినేషన్గా టమాటా చట్నీని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ముందుగా ఈ పునుగుల్లోకి కాంబినేషన్గా టమాటా చట్నీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి కారానికి తగ్గట్టుగా 4 నుంచి 6 దాకా ఎండుమిర్చి, 2 లేదా 3 పచ్చిమిర్చి, ఇందులోనే ఒక ఇంచు దాకా అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 4 లేదా 5 వెల్లుల్లిపాయలని వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 4 లేదా 5 టమాటాలని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఇందులోనే కొద్దిగా చింతపండు కూడా వేసేసుకోవాలి. ఎక్కువ పులుపు అవసరం లేదండి, చాలా తక్కువ వేసుకోవాలి. అంతా కూడా బాగా కలుపుకొని మూత పెట్టి టమాటాలు ఉల్లిపాయలు మెత్తగా మగ్గేంత వరకు ఆయిల్లో మగ్గించుకోవాలి. టమాటాలు ఉల్లిపాయలు ఇలా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు, అలాగే 1/2 కప్పు దాకా కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపి పక్కకు దించుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాము. తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసేసి పచ్చడిలోకి కలుపుకుంటే చట్నీ తయారైపోతుంది. సూపర్ టేస్టీగా టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా ఈవినింగ్ స్నాక్స్లోకైనా ఈ చట్నీ చాలా బాగుంటుందండి. చట్నీలో సాల్ట్ తక్కువైతే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. సో చట్నీ అయితే రెడీ చేసేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టేసేద్దాం. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుందాము. ఇందులోకి 1/3 కప్పు దాకా సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలి. రంగు మారకూడదు, లైట్గా క్రిస్పీగా అవ్వాలన్నమాట. ఇలా వేయించుకున్న సగ్గుబియ్యాన్ని చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక ఫుల్ కప్పు దాకా బియ్యం పిండిని తీసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు వంట సోడా, తర్వాత 1/4 కప్పు దాకా పెరుగుని తీసుకోవాలి. పెరుగు కాస్త పులిసిందైతే టేస్ట్ బాగుంటుందండి. పెరుగు వేసాక ఇందులోకి కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని కాస్త గట్టిగానే కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. బాగా పల్చగా అయితే కనుక ఆయిల్ని ఎక్కువగా పీల్చేస్తాయండి పునుగులు. సో ఈ కన్సిస్టెన్సీతో పిండిని కలుపుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఇలా కలిపిన పిండి కాస్త లూజ్ అయితే ఎక్స్ట్రా బియ్యం పిండి వేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న పిండిలోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 కప్పు దాకా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి తరుగును వేసేసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసేసి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. అన్నీ కలిసే విధంగా పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టాలి. ఇలా పిండి నానిన తర్వాత కాస్త టైట్గా అవుతుందండి. ఆ తర్వాత ఈ పిండిని మనం పునుగుల కింద వేసుకోవడమే. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి.
ఆయిల్ హీట్ అయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టి స్లోగా పునుగుల కింద ఈ పిండిని డ్రాప్ చేసేసుకోవాలి. పునుగులు అనేది ఒకదాని మీద ఒకటి పడిపోకుండా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే విధంగా వేస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువ వేసేస్తే కనుక ఒకదానికొకటి అంటికిపోయి సరిగ్గా రావన్నమాట. ఇలా ఆయిల్కి సరిపోయే విధంగా పునుగుల్ని వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఈ పునుగుల్ని చక్కగా వేయించుకోవాలి. పునుగులు వేసిన వెంటనే కలిపేయకుండా కాస్త వేగి పైకి తేలిన తర్వాత రెండు వైపులా కూడా తిప్పుకుంటూ మంచిగా క్రిస్పీగా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పునుగుల్ని పక్కకు తీసుకేసి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కింద సేమ్ ఇదే ప్రాసెస్లో పునుగులను వేసుకొని వేయించుకోవడమే. ఇలా పిండి మొత్తాన్ని కూడా చక్కగా పునుగుల కింద వేసేసుకోవచ్చు. అయితే మీరు ఎన్ని పునుగులు వేసినా కూడా అలా క్షణాల్లో అయిపోతాయి అన్నమాట. అంత టేస్టీగా క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటాయండి. సో అందుకని కాస్త పిండిని ఎక్కువగా కలుపుకొని చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా బ్రేక్ఫాస్ట్లోకైనా స్నాక్లోకైనా మంచి క్రిస్పీ పునుగులు అయితే రెడీ అయిపోయాయి. ఈ పునుగుల్ని మనం తయారు చేసుకున్న టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ టైం మీరు కూడా మైదా పిండితో కాకుండా ఇలా బియ్యం పిండితో నేను చెప్పినట్టుగా పునుగుల్ని ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రిస్పీ పునుగులు అయితే రెడీ అండి. టమాటా చట్నీ కూడా రెడీ.